మియాపూర్లో నిన్న జరిగినటువంటి సంఘటన సర్వే నంబర్ 100, 101 ఉన్నటువంటి భూమి ఏదైతే ప్రభుత్వ స్థలంలో పేదలు కొంతమంది వచ్చి ఇక్కడ గుడారాలు నిర్మించుకొని గుడిసెలు వేసుకొని కబ్జా చేసే ప్రయత్నం జరిగింది. సో ఈ నేపథ్యంలో పేదలకు అదేవిధంగా పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ వాతావరణం నెలకొంది. నిన్న సాయంత్రం మొత్తం కూడా ఇక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదే ప్లేస్లో ప్రస్తుతం నిన్ను స్పాట్లో ఉన్న మియాపూర్ పరిధిలో ఉన్నటువంటి స్టాలిన్ నగర్ సర్వే నంబర్ 100-101 పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమిని, ఇది హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిలో కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, స్థానికులు ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి గుడారాలు ఏర్పాటు చేసుకొని గుడిసెలు వేసుకొని కబ్జా చేసే ప్రయత్నం జరిగిందంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున పోలీసులు ఇక్కడ మోహరించడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ 144 సెక్షన్ విధించారు పోలీసు అధికారులు. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి 100-101 సర్వే నంబర్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమిని కొంతమంది ప్రజలు కబ్జా చేసే ప్రయత్నం జరిగిందంటూ కూడా నిన్న మొత్తం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే దీనికి కారణం కొంతమంది సోషల్ మీడియాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఖచ్చితంగా ఎవరైతే ఆపుకుంటారో వాళ్ళకి స్థలం వస్తుంది అని కూడా ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ కావడంతో స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి కబ్జా చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇక్కడ దాదాపు ఒక గజం వాల్యూ వచ్చేసి ₹1,00,000 ఉంటుంది. దాదాపు ₹1,00,00,000 ఒక ఇల్లు ఇక్కడ తీసుకుంటే ₹1,00,00,000 వాళ్ళకు వస్తాయనే నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇక్కడ కబ్జా చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి ఇక్కడ స్టాలిన్ నగర్లో ఉన్నటువంటి సర్వే నంబర్ 100-101 పరిధిలో ఉన్నటువంటి భూమిలో స్పాట్లో ఉన్న మనం అక్కడ ఉన్నటువంటి పేదలు కూడా వచ్చారు. ఇక్కడ గుడిని కూడా నిర్మించుకున్నారు. రాత్రంతా కూడా ఇక్కడ వాళ్ళు స్టే చేశారు. ఇక్కడ మొత్తం వాళ్ళు ఆహార పదార్థాలు కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఉంటూ కూడా పోలీసులకు ప్రజలకు మధ్య ఒక తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా చెదరగొట్టే ప్రయత్నాలు చేశారు. ఎవరైతే కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ వ్యక్తులను పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం కూడా నెలకొన్నది. అయితే డీసీపీ వినీత్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఏదైతే పోలీస్ పహారాలో మొత్తానికి ఇక్కడ పెద్ద ఎత్తున 144 సెక్షన్ విధించడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే ఖచ్చితంగా ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ మీద పీడీ యాక్టు నమోదు చేస్తామని కూడా పోలీసు అధికారులు, హెచ్ఎండిఏ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి నిన్న జరిగినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి ఇక్కడ 144 సెక్షన్ విధించారు పోలీసు అధికారులు. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి 100-101 సర్వే నంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం ఇది. సోషల్ మీడియాలో కొంతమంది వీడియో వైరల్ చేయడం, ఇక్కడ స్థలం ఎవరైతే వచ్చి ఆపుకుంటారో వాళ్ళకి స్థలం దక్కుతుంది అనే ప్రచారం చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, స్థానికుల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దూర ప్రాంతాల నుంచి కూడా నల్గొండ, మహబూబ్ నగర్కు సంబంధించిన వ్యక్తులు కూడా వచ్చి ఇక్కడ పాగా వేసుకొని కూర్చున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కనిపించేదంతా కూడా వాళ్ళు గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ చీరలు, అదేవిధంగా వాళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి ప్లాస్టిక్ కవర్లు అవన్నీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ మా స్థలం ఇది అని కూడా అంతవరకు ఆక్రమించుకునే ప్రయత్నం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడికి రావడం తర్వాత పోలీసులు వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం జరిగింది. దాని తర్వాత వీళ్ళు కూడా తిరగబడ్డారు. పోలీసులపై కూడా రాళ్ల దాడి, అదేవిధంగా రాళ్లతో పోలీసులపై దాడి జరిగింది. దాడి చేయడం కూడా జరిగింది. 2 పోలీసు అధికారులకు కూడా కొంత గాయాలైనట్లు కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సర్వే నంబర్ 100-101 సర్వే నంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఎవరు కబ్జా చేయడానికి వీలు లేదు. ఖచ్చితంగా దీని మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. పీడీ యాక్ట్లు నమోదు చేస్తాము ఈ ల్యాండ్ జోలికి వస్తా అంటూ కూడా ఇటు హెచ్ఎండి అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నారు. సో ప్రభుత్వం దీని మీద అలర్ట్ అయింది. దీని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తూ ఉంది. ఆ కేసు కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఇది ప్రభుత్వ భూమి అయినటువంటి ఈ ప్లేస్ మొత్తం కూడా 550 ఎకరాలు దాదాపు అంటే ఇక్కడ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి ఇక్కడ చోటు చేసుకున్నటువంటి ఘర్షణ వాతావరణం నిన్న శనివారం సాయంత్రం తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. చూడాలి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది ఇంకా అనే అంశాల గురించి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మొత్తానికి ఇక్కడ ఒక
పోలీసు అధికారులు మాత్రం ఖచ్చితమైన కట్టుదిట్టమైన ఎలాంటి శాంతి భద్రతలకు లోటు లేకుండా వాళ్ళు అన్ని విధాలుగా ఇక్కడ తీస్టా వేసుకొని కూర్చున్నారు. పోలీస్ అధికారులు కావచ్చు, ఒక లైటింగ్ వ్యాన్ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు ఉన్న పరిస్థితి 144 సెక్షన్ నడుస్తూ ఉంది ప్రస్తుతానికి. రాత్రి వేళల్లో కూడా పోలీస్ పహారా ఉంటుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. 550 సంబంధించినటువంటి ఈ ల్యాండ్లో ఎవరు కూడా కబ్జాలు చేసే ప్రయత్నం జరగొద్దు, ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీవ్రమైన చర్యలు ఉంటాయని కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. పీడీ యాక్ట్లు కూడా నమోదు చేస్తామని కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. చూడాలి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, దీంట్లో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, దీంట్లో ఎవరైనా రాజకీయ నాయకుల హస్తం ఉందా అనే అంశాల గురించి ముందు తెలియాల్సిన అవసరం ఉంది. గత 10 రోజుల నుంచి ఒక 10-20 మంది రావడం, స్టార్టింగ్లో వచ్చి గుడిసెలు ఏదో తాళ్ళు కట్టి అలా చేయడం, కూడా పోలీసులు వద్దని చెప్పడం, 10 మంది వచ్చి స్థానికంగా రోజు జనాభా పెరిగింది. తర్వాత నిన్న సిఆర్పి వాళ్ళు వచ్చి కాల్ చేయించారు. అది దాదాపుగా ఎవరో ఒకరు 10 మంది వచ్చి దాదాపుగా 100 మంది అయిపోయారు. దానికి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థానికులా లేదంటే వేరే రాష్ట్రాల నుంచి వేరే జిల్లాల నుంచి వచ్చిర్రా? వేరే మండలాలు, ఈ సిటీ అవుట్కట్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ స్థానికులు లేరు ఎవరు. కానీ ఇక్కడ ల్యాండ్ ఉందని వాళ్ళకి ఎట్లా తెలిసి ఉంటుంది? అది ఒక్కరి ద్వారా ఆటోమేటిక్గా వాళ్ళందరికి తెలియడం వల్ల అందరు వచ్చేసారు. వాళ్ళు ఆటోమేటిక్గా లొకేషన్ పెట్టుకొని వచ్చేస్తారు ఎక్కడెక్కడ దూరంకి వెళ్ళి. ఇక్కడ స్థానికులు అయితే కారు, ఈ చుట్టుపక్కల సరౌండ్ 10 కిలోమీటర్ల లోపు కూడా కారు, చాలా దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంత ఉండొచ్చు, ఎంత ల్యాండ్ ఎంత ఉండొచ్చు? 500 ఎకరాలు ఉంటుందని అందాజు. మొత్తం అసైన్డ్ భూములు ఇవన్నీ అసైన్డ్ భూములు, గవర్నమెంట్ ల్యాండ్స్ హెచ్ఎండి పరిధిలో ఉన్నాయి. హెచ్ఎండి పరిధిలో ఉంది, ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి ఇవన్నీ. అయినా అలాగే ఎలాగ తెచ్చిందో ఎవరు చెప్పారు, ఎవరు సపోర్ట్ ఉన్నారో తెలియదు. కానీ దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఎక్కువ, స్థానికులు కానీ ఇక్కడ లోకల్ వాళ్ళే ఎవరు లేరు ఇక్కడ. ఓకే, నిన్న ఏం జరిగింది? పోలీసులకు వాళ్ళకి మధ్య ఏదో ఘర్షణ వాతావరణం, కొట్టుకురంట, రాళ్ళు వేసిరంట పోలీసు వాళ్ళ మీద. ఫస్ట్ వాళ్ళే జనాలు వీళ్ళు వద్దని చెప్తున్నారు, పోలీసు వాళ్ళు పైకి ఏదో చేస్తే వాళ్ళు సిఆర్పి వచ్చి బెదరగొట్టారు, పంపించేశారు. వాళ్ళు ఫస్ట్ వేసారు దూరంకి వెళ్ళి. అవి ఎవరు వేసారు కూడా తెలియదు, జనాలు ఎక్కువ ఉన్నారు, చాలా 100 మంది 1000 మంది అయ్యారు అక్కడ. 1000 మంది ఎటు చూసినా. దానివల్ల ఎవరు వేసారు అనేది కన్ఫర్మ్ తెలియదు. ఈ సార్ వీళ్ళు చెప్పడం జరిగింది, వాళ్ళు వినకపోతే మైక్ పెట్టి అలర్ట్ చేసి పంపించేశారు. లోపల గుడి కూడా కట్టుకున్నట్టున్నారు కదా, గుడి కట్టారు కదా, కట్టారు చిన్నగా ఉండడానికి ఏర్పాటు చేసుకోవాలనే ప్లానింగ్ తోటే కట్టుకున్నారు వాళ్ళు. వీళ్ళు అప్పటికి అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు కానీ ఊడా పోలీసులు కానీ చెప్తున్నా కూడా వినలేదు వాళ్ళు. దానివల్ల వీళ్ళందరూ వచ్చేసి కాల్ చేయించారు. ఇష్యూ అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎన్ని రోజులు అవుతుంది జరగబడి? 15 నుంచి 20 రోజులు జరుగుతుంది. నిన్న కొద్దిగా పెద్దగా అయింది, గట్టిగా. నిన్న కొద్దిగా పెద్దగా వచ్చారు, అందరు వచ్చారు, ఆఫీసర్లు వచ్చారు, స్థానికులు కూడా, అక్కడ ఉన్న లోకల్లో ఉన్న వాళ్ళు కూడా అందరు ఉన్నారు ఇక్కడ. దానివల్ల నిన్న ఖాళీ అయింది. అంటే వచ్చి ఇక్కడ స్థలం ఆపుకుంటే ప్లేస్ వస్తుంది, గుడిసెలు వేసుకొని తర్వాత అమ్ముకోవచ్చు అని ఎట్లా? మాకు లేదని చెప్పి వేసుకోవడమే. వాళ్ళు అమ్ముకుంటారా లేదా తర్వాత సంగతి, కానీ ఫస్ట్ అయితే మాకు లేవు, ఇస్తాన్న ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మేము వచ్చి వేసుకుంటున్నాం అని నినాదంతో వచ్చి ఉన్నారు వాళ్ళు. తర్వాత ఏం చర్చలు ఏం జరిపారనేది తెలియదు, మొత్తం మీద అయితే కాల్ చేయించారు. కొంతమంది గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు మాకు ఇవ్వలేదు, అందుకనే వచ్చి మేము ఆపుకుంటున్నాం అంటారు. దానికైనా ఇంకేమైనా ఉండొచ్చు దాని వెనక? దాని ఇంకా ఏం లేదు అనడం అయితే అదే ఉంది. వాస్తవంగా అయితే ఏమంటారు అంటే మాకు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు కాబట్టి మేము వచ్చేసుకుంటున్నాం అంటున్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, ఇండ్ల జాగాలు ఇస్తున్నారు, ఇవ్వలేదు ఇంతవరకు అన్నట్టుగా వచ్చేసుకుంటున్నారు. వాళ్ళకి సపోర్ట్ ఏ విధంగా ఉన్నది అనేది మనకు తెలియదు. రానైతే నినాదం అయితే అదే నినాదంతో వచ్చారు వాళ్ళు ఇక్కడికి. దీని వెనక రాజకీయ నాయకులు ఎవరైనా ఉండే అవకాశం ఉందా? ఉండొచ్చండి, ఎందుకంటే లేకుండా అంతమంది రాలేరు. ఒక 10 మంది పోయి 20 మంది పోయి దాదాపుగా 1000-2000 మంది రావాలంటే పైన ఉన్నారంటే ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటేనే వస్తారు. స్థానికంగా కాకుండా బయట నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి బయట నుంచే సపోర్ట్ ఉండాలి. పెద్ద లీడర్లు ఉంటారా, లోకల్ లీడర్లు ఉన్నారా? లోకల్ కాదు, పెద్ద లీడర్ల ద్వారానే అయితేనే అవుతుంది. ఇంత ఆ స్థాయిలో ఉంటేనే అవుతుంది. ఏ కార్పొరేటర్ లేకపోతే ఇట్లాంటి వాళ్ళతో అయితే కాదు ఇది అందాదా. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటుంది, స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా వేయచ్చు. కానీ అనుకోకుండా సడన్గా రావడం అంటే ఎక్కడి నుంచో ప్రెజర్ ఉండడం వల్లనే వచ్చి ఉంటుందని నా అందాదా. మీరు ఇక్కడేనా అన్న ఉండేది? ఇక్కడేనా? ఏం జరిగింది నిన్న? పెద్ద మొత్తం ఇష్యూ అయిపోయింది కదా, ఏమనిపించింది మీకు అసలు? ఏం జరిగి ఉండొచ్చు? ఏముంది, అందరూ ఒక్కొక్కరు మెల్లమెల్ల పెరిగి ఎక్కువైంది, గొడవ అయింది. నిన్నంతా వాళ్ళు చెప్పారు, నచ్చ చెప్పారు, కానీ ఇంకా వాళ్ళ వల్ల కాలేదు. వారం నుంచి చెప్తున్నారు. నిన్న అందరు వచ్చేసరికి ఇంకా నైట్ అంతా వాళ్ళు వీళ్ళు ఇసురుకున్నారంట, దెబ్బలు తాకినాయి. మొత్తం పొద్దున కల్లా మార్నింగ్ కల్లా అంతా ఖాళీ చేయించారు.
లోపల వాళ్ళది అంటే ఎక్కువ వీళ్ళు ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో గుడి కట్టుకున్నారు లోపల. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళే దీంట్లో ఎక్కువ ఉండొచ్చు అంతేనా? ఉండొచ్చు, వాళ్ళే బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరు. ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే ఇక్కడ అయితే అందరు వేసుకుంటారు కదా, మేమే వేసుకోమా. వేరే జిల్లాల నుంచి నల్గొండ, మహబూబ్ నగర్ అక్కడ నుంచి అంత దూరం నుంచి వచ్చారంట. మరి వచ్చారు కాబట్టి మీరు చెప్పారు, మీరు నుంచి ఇంకా 10 మంది చెప్తారు, ఇంకా 10 మంది నుంచి 100 మందికి వెళ్ళి మీ న్యూస్ కూడా నిన్న హైలైట్ అయింది, ఇంకా ఎక్కువ మంది వచ్చారు. ఇంకా మీ న్యూస్ వల్ల ఇంకా 2000 మంది, కనీసం 4000 5000 మంది వచ్చారు నిన్న. మొత్తం ట్రాఫిక్ అయిపోయింది, మొత్తం సర్కిల్ అంతా మొత్తం 500 ఎకరాలా 5000? 500 ఎకరాలు ఉంటుంది. 500 అవతలు కూడా ఉంటుంది. అంటే ఎవరు వచ్చి ఆపుకుంటే వాళ్ళకి భూమి వాళ్ళకి వస్తుందని అనుకుర్రా వాళ్ళు? అనుకున్నారు కానీ ఇవి కేసు ఉన్నాయి 30 సంవత్సరాల నుంచి, ఆర్మీ వాళ్ళది. ఆర్మీ వాళ్ళదా? సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందంట, నిజమేనా దీని మీద? 25 ఇయర్స్ నుంచి నడుస్తుంది. 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇవాళ కొత్తది కాదు. ఏం జరిగిందో చెప్పండి, వాళ్ళతో మాట్లాడండి. 5 రోజులు ఇక్కడ కూర్చున్నాం సార్. మేము కూర్చోను మనకు నిర్ణయం చెప్పిర్రు పోలీసు వాళ్ళు, రేపు ఏదో పెద్ద సార్ వచ్చి మీకు ఏదో ఇది చూపిస్తారు, ఏదో చూపిస్తారు. మళ్ళీ తర్వాత మీకు జాగాన ఏమన్నా రూమను ఇల్లులు ఏదో భూమిలు చూపిస్తే అక్కడ పోండి అని చెప్పిర్రు నిన్ననే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? 5 రోజులు ఇక్కడ కూర్చోను, ఇన్నే పండుకోను, రేపు రాత్రి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ రండి, ఇక్కడ రండి సార్. ఇక్కడ మలాస్ రోజే లాక్డౌన్ పడ్డాయి కన్నా ముందు 16-17 సంవత్సరాలే మాకు ఇక్కడనే ఉంటాం మేము. భూమి ఉందా? ఇగో గవర్నమెంట్ భూమిలా ఇస్తామని చెప్పిర్రు, ఇస్తే మేము ఇక్కడ వచ్చి ఇది సాఫ్ చేసినాము, గుడిసి కడదామని. ఎవరు చెప్పారు మీకు ఇక్కడ ల్యాండ్ ఇస్తున్నామని? అందరు మంది వచ్చినట్టు మేము వచ్చినాం సార్. డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిరా? ఇస్తా అని ఇయ్యలేదు సార్. ఎవరు చెప్పారు మీకు ఇస్తా? కేసీఆర్ సార్ చెప్పిండు, కట్టిర్రు కానీ మనకి ఇయ్యలేడు కాబట్టి మేము కిరాయితో ఎప్పటిదాకా ఉండాలి సార్. మీకు చిన్న పిల్లలు కూలీ చేసి బతుకుతున్నాం మేము. ఏ ఊరు మీద ఎక్కడి నుంచి వచ్చారు? అది జైరాబాద్ సార్, కానీ ఉండేనికి ఇక్కడ సికింద్రాబాద్, ఇది హైదరాబాద్లో కిరాయితో ఉంటాం మేము. అదే ఏదో పని చేస్తాము, ఇది మార్కెట్లో అడ్డ మీద ఏదో పని చేసుకొని పిల్లలకు బతికిస్తున్నాం మేము. ఇప్పుడు దాకా బతకాలి సార్ ఇట్లా కిరాయితోను. మాకు 5,000 కిరాయి కట్టాలి, పిల్లలకి బతికియాలనా, అవి కిరాయి కట్టాలనా. మరి ఇది మా పరిస్థితి నడవకొచ్చింది సార్. అందుకనే ఇది గవర్నమెంట్ భూమి ఉంది, ఏదో గుడిసెలు కట్టుకోను, ఇది కిరాయి తక్కువ అవుతాయి అని మేము ఇక్కడ వచ్చినాం సార్. అందరు వస్తున్నాం కాబట్టి మేము వస్తున్నాము. మళ్ళా మాకు ఇక్కడ జూపిడీలు కూడా కట్టడానికి ఇస్తలేరు, లోపల కూడా పోయినకి ఇస్తలేరు పోలీసు. ఎవరు చెప్పారు మీకు ఇక్కడ ల్యాండ్ ఉందని? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పిర్రో ఒక్కరికి ఇక్కడ భూమి ఉంది రాండి అని చుట్టాలు అందరికీ చెప్పిర్రు సారు. అసలు చెప్పేట వాళ్ళు ముంగట్లేరు, కానీ ఎవరు చెప్పిర్రో ఏమో అందరు సోబత్ మేము వచ్చినాము. అది మనకు కూడా ఆస్తి, ఇది ఆశ ఉంటాయి కదా సార్. పోలీసు వాళ్ళ మీద రాళ్ళు వేసిరంట కదా, ఎవరు వేసారు? మీరు మీ దాంట్లో ఎవరు? తెలియదు.